ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతు భరోసాపై బిగ్ అప్డేట్ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయం. వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోదాం. రైతు భరోసా స్కీమ్ పై బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని వర్గాల నుంచి సూచనలు సలహాలు స్వీకరించిన తర్వాతే రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యశాలలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్లో బుధవారం నిర్వహించిన కార్యశాలకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ హోదాలో డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీగా ఉంటామని, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు. ఇక ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. ఈలోగానే రైతు భరోసా విధి విధానాలు ఖరారుకు మంత్రివర్గం ఉపసంఘం అయితే ఏర్పాటైనట్లు వివరించారు. పండించిన పంట పండించే రైతు భరోసా కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. గతంలో జరిగిన లోపాలు, ఆర్థిక నష్టాలు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాకుండా కష్టపడి పంటలు సాగు చేసే చిన్న సన్నకారు రైతులకు చేయూతనిచ్చేలా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఇక గత సీజన్లో కొంత కష్టమైన 7,500 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కింద అందించామనే విషయాన్ని అయితే గుర్తు చేశారు. ఇక కొంతమంది చెప్తుంది ఏంటంటే 5 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు రైతులకు సంబంధించి సీలింగ్ అయితే పెట్టుబడి అంటే వీళ్ళకే ఇవ్వాలని, ఇక శ్రీమంతులు, ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఆదాయ పన్ను కట్టే వారికి, తెల్ల రేషన్ కార్డు లేని వారికి రైతు భరోసా కూడా, అదేవిధంగా రైతు రుణాలు కూడా ఇవ్వద్దనే విధంగా మరి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే చిన్న సన్నకారు రైతులకైతే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే బిగ్ న్యూస్